అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణానికి సంబంధించి 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులో కూడా మొత్తం ఆ ఉదయం సంబంధించిన చెత్త చెదారం మొత్తం తీసుకువచ్చి ఇదే విధంగా చందనపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్లో వేసి మొత్తం తగలబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దట్టమైన పొగతో కమ్ముకుంటూ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 గ్రామాలు మాత్రం ప్రతిరోజు ఈ పొగతో కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు గగ్గోలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నిసార్లకు మున్సిపాలిటీ అధికారులకు ప్రభుత్వాలకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 48 వార్డులకు సంబంధించిన చెత్తను ప్రతిరోజు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలు తీసుకువచ్చి ఏదైతే ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనాలు కూడా ఈ రోడ్డు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు కూడా ఈ రోడ్డుకు వచ్చిన 1/2 కిలోమీటర్ వరకు ముక్కులు మూసుకొని పోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తమైన దట్టమైన పొగ కూడా అలుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నట్టు చెప్పినప్పుడు కూడా పొడి చెత్త వేరు చేసినా కూడా తడి చెత్తను మొత్తం కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ తగలబెడుతున్న దాంతో దుర్వాసన వెదజల్లుతూ కూడా పొగ మొత్తం కూడా గ్రామాల వైపు కూడా దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలు అనారోగ్య పాలవుతున్నారు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించిన చెత్తలో కూడా అనేక రకాల కెమికల్స్ అదేవిధంగా టాబ్లెట్స్ అవన్నీ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిత్యము రహదారి వెంట వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ పొగ వల్ల కూడా చాలా అనార్థాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి కూడా గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి చందనపల్లి డంపింగ్ యార్డు పొగ మొత్తం కూడా 7-8 గ్రామాలు కూడా వరకు ఇబ్బంది అవుతుంది. చాలా హానికరమైన పని ఇది, ఆరోగ్యానికి బాగుండదు. ఇది ట్రంపింగ్ వాటి బంద్ చేయాలి ఇక్కడి నుంచి అబ్బా అని కోరుతున్నాం. ఎప్పుడు 24 hours వస్తూనే ఉంటుంది. ఏం చేస్తారు? వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకుంటారు. ఏం చేస్తాం మరి? అనేక చాలా వరకు వస్తున్నాయి సార్. ఎన్ని అధికారులకు అధికారులకు కానీ మున్సిపాలిటీ సిబ్బందికి కానీ పట్టించుకోలేరు, ఎవరు ఏం పట్టించుకోలేరు. అధికారులు కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు ఏం పట్టించుకోలేరు. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది తక్కువ. అంతకుముందు మామూలుగా ఉండేది. ఈ బాగా డంపింగ్ వాడి పెట్టాక ఇంకా బాగా అవుతుంది. ఇక అంతకుముందుగా కొద్దిగా తక్కువ ఉండేది. ఇప్పుడు నల్గొండ మొత్తం ఇక్కడే పోసి చెత్త తెచ్చి దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ హైవే రోడ్డు వచ్చి పడ్డది. ఈ రోడ్డు మీద రహదారులు ఎక్కువ అవుతున్నాయి. వస్తువులు పోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు కూడా మంతున్నాయి, కళ్ళు పోతుంటే రోడ్డు పోతుంటే. రైట్. మొత్తం కూడా వాహనదారులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా కెమికల్స్ ఏదైతే టాబ్లెట్స్కి సంబంధించిన కూడా టాబ్లెట్స్ స్లిప్స్ కానీ అదేవిధంగా కొన్ని పనికిరాని టాబ్లెట్స్ కూడా అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ బయట చెత్త వేస్తున్నాం. ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ ఆ డంపింగ్ దగ్గర వేస్తుంది. ఏదైతే ఆ చికెన్ షాప్కి సంబంధించిన అవి కూడా వ్యర్థ పదార్థాలు కూడా ఇందులో వేయడం, అవి కూడా ఇక్కడ తగలబెట్టడం వల్ల మొత్తం కూడా దుర్వాసన వెదజల్లుతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన రహదారి వెంట వెళ్ళాలంటే భయభ్రాంతులు గురి కావాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా గ్రామ ప్రజలు మాత్రం 7-8 గ్రామాలకు సంబంధించిన గ్రామ ప్రజలు మాత్రము గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చందనపల్లిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును వేరే ప్రదేశాలకు మార్చాలని ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ అధికారులకు కానీ ప్రభుత్వాలకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని కూడా వీరు చెప్తున్నారు. ఏదైతే ఈ గాలి ఏదైతే పొగ ఉందో ఈ పొగ పీల్చడం ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి. కండ్లు మంటలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా కండ్ల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు, ముఖ్యంగా కూడా శ్వాసకోశ వ్యాధులు అదేవిధంగా వస్తున్నాయని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 7-8 గ్రామాలు చందంపల్లి అదేవిధంగా కాజీరామారం చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు మొత్తం రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు మాత్రము ప్రతిరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా కొన్ని ఎకరాలలో కూడా ఈ డంపింగ్ యార్డ్ ఉన్నది. మొత్తం కూడా నిత్యం ప్రతిరోజు 24 గంటలు కూడా ఈ డంపింగ్ పొగ వస్తూనే ఉంటుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన పొగను వేరే డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయాలని కూడా పదే చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము చేసేది ఏం లేక కూడా చెప్తున్నా. ఏదైతే ఈ పొగ వస్తుందో ఈ పొగ పీల్చుకుంటూ కూడా మేము జీవనం కొనసాగించిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా పచ్చని పల్లెలో ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇటు అధికార పార్టీ నాయకులు కానీ అధికారం కానీ ఎవరైనా స్పందించి మా సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉదయం నుంచి కూడా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళే వారు కూడా ఈ ప్రధాన రహదారి గుండానే వెళ్ళవలసి వస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బస్సులు వస్తుంటాయి, అన్నీ కూడా పొగ ఎక్కువ కావడంతో కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదో చందనపల్లిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును వేరే చోకటికి మార్చాలని కూడా గ్రామ ప్రజలు అదేవిధంగా వాహనదారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.